ఈ అడ్రినల్ గ్లాండ్లో 2 భాగాలు ఇందాక చెప్పుకున్నట్టు కార్టెక్స్ ఉంటుంది, మెడుల్లా ఉంటుంది. ఈ కార్టెక్స్లో తిరిగి 3 భాగాలు ఉంటాయి. ఈ కార్టెక్స్లో తిరిగి 3 భాగాల్లో ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క ముఖ్యమైన హార్మోన్ రిలీజ్ అవుతుందండి. మొదటి భాగం దగ్గర నుంచి మినరలోకార్టికాయిడ్ అనే ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని పని ఏంటి అంటే ఇది బీపీని మెయింటైన్ చేస్తుంది. బీపీని మెయింటైన్ చేయడమే దీని మెయిన్ పని. రెండవది, అన్నిటికన్నా పెద్ద భాగం కార్టెక్స్లో 75% ఉండే పార్ట్ దగ్గర నుంచి విడుదలయ్యేది కార్టిసాల్ అనే హార్మోన్. ఈ కార్టిసాల్ అనే హార్మోను ఒక రకంగా చెప్పాలంటే శరీరంలో మనిషి జీవించి ఉండడానికి అవసరమైన అతి ముఖ్యమైన హార్మోన్లో ఇది కూడా ఒకటండి. ఈ హార్మోన్ కూడా బీపీని మేనేజ్ చేయడంతో పాటు షుగర్ లెవెల్స్ని కూడా మేనేజ్ చేస్తుంది. ఇది కాకుండా ఇంకా కొవ్వుల మీద వాటి మీద ఇంకా దాని యాక్షన్, పెద్ద యాక్షన్ ఉంది. మూడో చిన్న భాగం దగ్గర నుంచి ఆడవారిలో మగవారిలో ఇద్దరిలో కూడా మగవారి హార్మోన్ అయిన టెస్టోస్టెరాను, డిహెచ్ఈఏ అనే హార్మోన్లు, ఈ హార్మోన్ని విడుదల చేస్తుంది. చాలామంది అనుకుంటారు ఆడవారిలో మగవారి హార్మోన్లు ఉండవు, మగవారిలో ఆడవారి హార్మోన్లు ఉండవు అనుకుంటారు. కానీ మగవారిలో కూడా ఆడవారి హార్మోన్లు ఉంటాయి, ఆడవారిలో కూడా మగవారి హార్మోన్లు ఉంటాయి. కాకపోతే చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఈ హార్మోన్లు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఈ హార్మోన్లు ఆడవారిలో ఎముకల పెరుగుదల కానీ, జుట్టు పెరగడానికి కానీ, లేదు ఈ హార్మోన్లే ఆడవారి హార్మోన్లుగా మారటం అనే ఇంకో ప్రక్రియ ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల ఇవి పనిచేస్తాయి.